ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ మధ్య మాటల యుద్ధం మరింతగా పెరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలకు ఒక కొత్త వ్యూహాన్ని సూచిస్తున్నారని సమాచారం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఒక విమర్శ చేస్తే దానికి 100 రెట్లు ఎక్కువగా 100 దిక్కుల నుంచి దండయాత్ర చేయాలని ఆయన పిలుపునిస్తున్నారు. ఇటీవల కేబినెట్ సమావేశంలో మంత్రులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన తర్వాత మంత్రులందరూ ఏకతాటిపైకి వచ్చి అటాకింగ్ మోడ్ లోకి మారారు. అయితే చంద్రబాబు ఈ మాత్రం సరిపోదనే భావనలో ఉన్నారని తెలుస్తోంది. రాజకీయ విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారం చంద్రబాబు నాయుడు 3 దశాబ్దాల క్రితం ముఖ్యమంత్రి అయినప్పటి నుండి గోబెల్ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజాభిప్రాయాన్ని తన వైపు మళ్లించడంలో దిట్టగా ఉన్నారు. తన 4వ పాలనలో ఈ ప్రచార శైలిని మరింత టాప్ గేర్ లోకి తీసుకెళ్లాలని ఆయన భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వ పనితీరుపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలకు కూటమి నేతలందరూ తీవ్రంగా జవాబివ్వాలని ఆయన ఆశిస్తున్నారు. గత కేబినెట్ సమావేశంలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత మంత్రులందరూ ఒక్కసారిగా తమ పందాను మార్చారు. తమ శాఖలతో సంబంధం లేకపోయినా ఏ అంశం మీద జగన్ మాట్లాడినా వెంటనే దానికి కౌంటర్ ఇస్తున్నారు. ఒక్కసారిగా అందరూ గేర్ మార్చేశారే అని ప్రజలు అనుకుంటుండగా చంద్రబాబు మాత్రం ఇది చాలదని భావిస్తున్నారట. మంత్రులు మాత్రమే కాదు, అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు అందరూ కూడా అదే స్థాయిలో అదే దూకుడుతో ఇక్కడికక్కడ నిత్యం వైఎస్ఆర్సీపీపై దండయాత్రలు చేస్తూ ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలు ఆశించిన స్థాయిలో వైసీపీకి జవాబు ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. వైఎస్ఆర్సీపీ మీద బురద చల్లడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని ఆయన ఆశిస్తున్నారట. కానీ కూటమిలోని కొంతమంది నాయకులకు తప్ప మెజారిటీ నాయకుల్లో మళ్లీ జగన్ వస్తే అనే భయం ఎక్కువైంది అనే టాక్ కూటమిలో బాగా వినిపిస్తుందట. అందుకే మెజారిటీ నాయకులు పవర్ అనుభవించామా, రూపాయి వెనకేసుకున్నామా అన్నట్టుగానే ఉండాలని భావిస్తున్నారట. మొత్తానికి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న ఈ దూకుడు వ్యూహం అధికార కూటమికి ఎంతవరకు లాభం చేకూరుస్తుందో చూడాలి.